నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మామూలుగా మనందరికీ కూడా పుష్ప 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 ఇది తెలుసు. కానీ ఇప్పటి నుంచి మనందరం కేవలం తెలుగు వాళ్ళ మటుకే కాదు, భారతదేశం మొత్తం కూడా పుష్పక్ 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 అని ఖచ్చితంగా అనే రోజు తొందరలోనే వస్తుంది. నేను ఎందుకు అలా అంటున్నాను అంటే, బికాజ్ రీసెంట్గా ఇస్రో, అదేనండి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎవరైతే చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మంగళయాన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ మిషన్స్ కండక్ట్ చేశారు, ఆదిత్య L1 ఇవన్నీ కూడా వాళ్ళే పుష్పక్ మిషన్ని కూడా సక్సెస్ఫుల్ చేశారు. టెస్ట్ పరంగా. సో ఇప్పుడు ఓన్లీ థింగ్ ఇస్ కమర్షియల్గా దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. సో ఈ పుష్పక్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. బికాస్ ఇన్ని రోజులు కూడా ఇస్రోకి ఉన్న ఒక క్రిటిసిజం ఏంటంటే, ప్రపంచం మొత్తం అందరూ కూడా రీలాంచబుల్ వెహికల్స్ మీద ఫోకస్ చేస్తుంటే ఇస్రో అంతగా చెయ్యట్లేదు చేయాల్సినంత స్థాయిలో అని. వెల్, దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. బాబు బాస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావడం ఇంపార్టెంట్ అని. వెల్, మనం లేట్ ఏమి అవ్వలేదు, బట్ కంపారిటివ్గా ఇస్రో సెట్ చేసిన స్టాండర్డ్స్ దృష్ట్యా అదొక క్రిటిసిజం లాగా అయిపోయింది. బట్ ఏది ఏమైనా సరే టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా చేసేసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ పుష్పక్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం పుష్పక్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? బికాస్ the third and the final test success of the reusable launch vehicle landing experiment or pushpak is conducted. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ పేరు పెడితే ఎవరైనా దాన్ని పిలుస్తారో? అఫ్ కోర్స్ పిలుస్తారు. ఎవరైతే కొంచెం మొండి పట్టుబట్టి గుర్తుపెట్టుకుంటారో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అని, వాళ్ళు ప్రతిసారి పిలుస్తారు, కాదని కాదు. బట్ ఇన్ జనరల్గా వాడుకలో అందరు దాన్ని యూజ్ చేయడం కొంచెం కష్టం. అందుకనే పుష్పక్ 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 అని అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. ఎందుకు ఈ పుష్పక్ 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 అనేది అంత ఇంపార్టెంట్ అంటే, గుర్తుపెట్టుకోండి, నేను కావాలని అన్నిసార్లు రిపీట్ చేయట్లేదు, మీకు ఈ పేరు గుర్తుండాలని అన్నిసార్లు రిపీట్ చేస్తాను. నేను చెప్పినా చెప్పకపోయినా పుష్ప 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 అది మీరు ఎలాగో గుర్తుపెట్టుకుంటారు. కానీ ఈ పుష్పక్ 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 గురించి మీరు గుర్తుపెట్టుకునేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. బికాస్ ఒకటి, ఇది ఇస్రోకి సంబంధించింది. ఇండియాలో ప్రైవేట్ స్పేస్ సెక్టర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అగ్నికుల్ కాస్మోస్ అవ్వచ్చు, లేదు స్కై రూట్ ఏరోస్పేస్ అవ్వచ్చు, ఇలాంటి స్పేస్ స్టార్టప్స్ ఇప్పుడిప్పుడే కొంచెం బాగా డెవలప్ అవుతున్నాయి. బట్ అదే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో స్పేస్ రీసెర్చ్ మీద ఇస్రో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది. ఎవరైతే నాసా లాంటి స్పేస్ సూపర్ పవర్స్ ఉన్నాయో వాళ్ళతో ఫైట్ చేసి వీలైతే వాళ్ళని దాటి వెళ్ళిపోవడానికి ఇండియా రెడీ అవుతోంది. ఇస్రో అందులో భాగంగా ఉంది. సో ఇప్పుడు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దే ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ఎందుకనంటే, మీకు సింపుల్గా చెప్పాలి అంటే, మామూలుగా శాటిలైట్ని స్పేస్లో పెట్టాలి అని అంటే ఏం చేస్తారు? ఒక రాకెట్ని పంపిస్తారు, రైట్? రాకెట్ అనేది సింపుల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎలా అయితే ఇంత పెద్ద పేరుకి పుష్పక్ అని పేరు పెట్టారో, అట్లా ఒక లాంచ్ వెహికల్, ఒక ఉపగ్రహ వాహక నౌక లేదు ఉపగ్రహ వాహక వాహనం ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా రాకెట్ అని అంటారు. సో ఇన్నాళ్ళు ఏం జరిగేది? రాకెట్ పైకి వెళ్ళి అది సముద్రంలో పడిపోవడం లేదా అక్కడ ఉండిపోవడం జరిగేది. సో మోస్ట్లీ అది సముద్రంలో పడిపోయేది అండ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అయితే చాలామందికి ఈ ఆలోచన ఉండేది, మనం ఏదైతే రాకెట్ని శాటిలైట్ అక్కడ ప్రవేశపెట్టడానికి పంపిస్తున్నాం స్పేస్లోకి, ఆ శాటిలైట్ని స్పేస్లో వదిలేసి ఆ రాకెట్ మళ్ళీ తిరిగి రావచ్చు కదా అని. ఇంజనీర్గా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మన అమ్మో నాన్నో చుట్టాలు ఎవరైనా ఊరి నుంచి వస్తే వాళ్ళని మళ్ళీ మనం తిరిగి బండి మీద బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తామా? ఎగ్జాక్ట్లీ డ్రాప్ చేసిన మళ్ళీ ఏం చేస్తాం, మనం తిరిగి ఇంటికి వచ్చేస్తాం, వాళ్ళతో పాటు వెళ్ళిపోం కదా. అలానే ఈ శాటిలైట్ని స్పేస్లో పెట్టిన తర్వాత ఆ రాకెట్ ఎందుకు తిరిగి రాకూడదని ఒక ఆలోచన చాలామందికి ఉండేది. కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ సంస్థ, స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ పేరు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? పేరు చెప్తే చాలు. సో స్పేస్ ఎక్స్ సంస్థ ఆయన స్థాపించింది కదా, వాళ్ళు రీయూజబుల్ లాంచ్ వెహికల్ని నిజంగానే ఎవరు ఊహించినంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఈ RL మీద అందరూ చాలా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఒక నెంబర్ చెప్తాను. మామూలుగా ఒక రాకెట్ని లాంచ్ చేయాలంటే పర్ కిలోమీటర్ $1000 అవుతుంది. కేజీ పేలోడ్ డిస్టెన్స్ అన్ని ప్రపోర్షనట్గా అటు ఇటు చేంజ్ అవుతాయి ఆన్ అన్ యావరేజ్గా. రాకెట్ని ఒకవేళ మనం వదిలేస్తే, అదే మనం ఒకవేళ అదే రాకెట్ని తిరిగి తీసుకురాగలిగితే, ఆ లాంచ్ వెహికల్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాగలిగితే ఇట్ విల్ బీ కమింగ్ టు $200 or $100 to $200. సో లుక్ ఎట్ ద డ్రాప్. మామూలుగా $1000 అయ్యే ఖర్చు, అంటే నేను ప్రపోర్షనట్గా చెప్తాను, ఎగ్జాక్ట్లీ అని కాదు, కానీ సర్టన్ వెయిట్ సర్టన్ కిలోమీటర్ డిస్టెన్స్ తీసుకెళ్ళాలి అంటే మామూలుగా రాకెట్ని వదిలేసేటట్టయితే $1000 అవుతుంది. కానీ అదే రీయూజబుల్ లాంచ్ వెహికల్తో చేస్తే $100 to $200 అవుతుంది. అంటే 80% 90% ప్రైస్ రెడ్యూస్ అవుతుంది. దానివల్ల మనం ఆ ఖర్చుని ఇంకా శాటిలైట్స్ తయారు చేయొచ్చు కదా, ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయొచ్చు కదా, ఇంకా బెటర్ మిషన్స్ని చేపట్టచ్చు కదా, రైట్? అందుకే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రో అంతగా ఎఫర్ట్స్ పెట్టట్లేదని ఇప్పటివరకు క్రిటిసిజం ఉండేది. బట్ సక్సెస్ఫుల్గా థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ని సక్సెస్ చేసేసింది. కాబట్టి నా ద ఓన్లీ థింగ్ ఈజ్
కమర్షియల్గా ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నారని. సో పుష్పక్ డిజైన్ టు క్యారీ పేలోడ్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్స్ అండ్ రిటర్న్ టు ఎర్త్ ఫర్ రీయూస్. సో లో ఎర్త్ ఆర్బిట్స్ అంటే 1000 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ ఆ రేంజ్ వరకు అనమాట. అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఒక 1500 కిలోమీటర్స్ వరకు లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. అక్కడ శాటిలైట్స్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఆ రాకెట్ తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో అలా పుష్పక్ని డిజైన్ చేశారు. అండ్ ఆబ్వియస్గా దీనికి సంబంధించిన సంస్థ ఏది? ఇస్రో. దాంట్లో డౌటే అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు, మన ఏదైతే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేపట్టారో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినప్పుడు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ అబౌట్ ద ల్యాండింగ్, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్. It is to undertake more difficult maneuvers with dispersions, correct both cross range and down range. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది ఎర్త్ అనుకుందాం, ఓకే. ఎర్త్ చుట్టూతా ఒక ఆర్బిట్ ఉంది అని అనుకుందాం, ఓకే. ఏదో ఒక వస్తువు దాని మీద ఆ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది అనుకుందాం, ఒక కక్షలో తిరుగుతుంది. ఇట్ కెన్ బి శాటిలైట్ ఆర్ ఎనీథింగ్. ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఇప్పుడు అదే ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు ముందుకి వెనక్కి జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాటిలైట్ ఇక్కడ ఉందనుకుందాం ఆర్బిట్ పరంగా, మీరు ఎర్త్ అనుకుందాం, రైట్. ముందుకి వెనక్కి అంటే ఏంటి? ఇది ముందుకి, ఇది వెనక్కి. సింపుల్ భాషలో చెప్తున్నాను నేను. ఇలా ముందుకి వెనక్కి మూవ్ అయితే దాన్ని డౌన్ రేంజ్ అంటారు. అలా కాకుండా పక్కకి జరిగితే, సో ఇప్పుడు నేనంటే మీకు అర్థం కోసం మిమ్మల్ని ఫేస్ చేస్తాను, బట్ ఇంజనల్గా శాటిలైట్ ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎర్త్ ఇక్కడ ఉంది అని అంటే, రైట్. ఇలా వెళ్ళేటప్పుడు పక్కకి రావడం, ముందుకి వెనక్కి కాకుండా పక్కకి రావడం, దాన్ని క్రాస్ రేంజ్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే దాని ఆర్బిట్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అది ఇలానే వెళ్తుంది కదా. సో ముందుకి వెనక్కి, దట్ విల్ బీ ద డౌన్ రేంజ్. క్రాస్ రేంజ్ అంటే ఏంటి? అది అట్ట ఇదే పాత్లో వెళ్తుంది. సో ఇటు కానీ కదిలితే, పక్కకి కదిలితే దాన్ని క్రాస్ రేంజ్ అంటారు. సో అలా మెన్యూవర్ చేయాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఏవైతే రాకెట్ లాంచ్ చేస్తున్నారో వాళ్ళు, అది వెళ్ళిన తర్వాత శాటిలైట్ని వదిలేస్తుంది. మామూలుగా అయితే అది కూడా శాటిలైట్తో పాటు అలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటి? అది డౌన్ రేంజ్లో ఉన్నట్టు అవుతుంది. కానీ శాటిలైట్ని వదిలేసిన తర్వాత అది పక్కకి జరుగుతుంది కదా. సో ఎర్త్ ఆర్బిట్ నుంచి అది పక్కకి జరుగుతుంది, అగైన్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కోసం. సో అప్పుడు అది క్రాస్ రేంజ్లోకి వచ్చేస్తుంది. సో అట్లా డౌన్ రేంజ్, క్రాస్ రేంజ్ రెండు మెన్యూవర్స్ని చేపట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అది అంత ఈజీ కాదు. సో నౌ బికాస్ ఆఫ్ దిస్ ఇస్రో ఈజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ పుష్పక్ ల్యాండ్ అట్ అ వెలాసిటీ ఎక్సీడింగ్ 320 km/h. సో ఇందాక చూసాం కదా ల్యాండ్ అయిన ఫోటోని, వెనకాల చిన్న పారాషూట్ లాంటిది. అది ల్యాండ్ అయినప్పుడు దాని స్పీడ్ 320 km/h కన్నా ఎక్కువగా ఉంది, విచ్ ఇస్ క్వైట్ హై. అది ఎందుకు అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద లో లిఫ్ట్ టు డ్రాగ్ రేషియో ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్. సో సింపుల్గా చెప్పాలంటే దాన్ని దించడానికి కానీ లిఫ్ట్ చేయడానికి కానీ కావాల్సిన రేషియో ఏదైతే ఉందో ఏరోడైనమిక్గా తయారు చేయడం వల్ల ఇట్స్ క్వైట్ ఈజీ. అందుకే అది అంత హై స్పీడ్లో కూడా ల్యాండ్ అవ్వగలిగింది సక్సెస్ఫుల్గా. అలానే పుష్పక్ ఆటోనమస్లీ మెయింటైన్డ్ ఎ స్టేబుల్ అండ్ ప్రిసైజ్ గ్రౌండ్ రోల్ అలాంగ్ ద రన్వే using its rudder and nose wheel steering system during the ground roll, which is also called as take-off roll phase. Now, ఈ పేర్లన్నీ విని గ్రౌండ్ రోల్ అంటే ఏంటి? గ్రౌండ్ మీద దొరలడమా అని మీరు అనొచ్చు. దాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ రోల్ అంటారేంటి? గ్రౌండ్ మీద దొరలేటైతే దాన్ని టేక్ ఆఫ్ రోల్ అని ఎలా అంటారు? మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సింపుల్గా మీకు అర్థమైనా చెప్తాను. ఇప్పుడు రాకెట్ ఇలా నుంచుంది, నేనే రాకెట్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంకా నుంచునే ఉన్నాను, రైట్. లేదు మీకు బొమ్మను గీసి చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఇట్స్ బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది రాకెట్ అని అనుకుందాం. మేబీ నేను అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు అది ల్యాండ్ మీద ఉంది, రైట్. సో ల్యాండ్ మీద నుంచి జస్ట్ కొంచెం పైకి లేవడానికి, కొంచెం, ఇప్పుడు ఇది గ్రౌండ్ కదా నేల అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ టచ్ అయ్యి ఉంది అనుకుందాం. సో ఇక్కడ కొంచెం పైకి లేచి ఉంది కదా. సో గ్రౌండ్ మీద నుంచి కొంచెం పైకి లేచి అది ఎయిర్ బార్న్ స్టేట్లో, అంటే గాలిలో ఉండే స్టేట్కి తీసుకురావడానికి ఏదైతే థ్రస్ట్ వాట్ ఎవర్ కావాలో దాన్ని గ్రౌండ్ రోల్ ఫేస్ కానీ టేక్ ఆఫ్ ఫేస్ కానీ అంటారు. గ్రౌండ్ రోల్ ఫేస్ కానీ టేక్ ఆఫ్ రోల్ ఫేస్ కానీ. అంటే గ్రౌండ్ మీద ఉంది, ఇలా కొంచెం లిఫ్ట్ అయితే గాల్లోకి వచ్చేస్తుంది కదా, అక్కడికి వచ్చేంత వరకు కొంచెం పైకి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి ఆ రాకెట్ యొక్క వింగ్స్ పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. సో అప్పుడు ఆ వింగ్స్ పైకి తీసుకెళ్తాయి. గెట్ ఇన్ ద పాయింట్. మీరు పక్షిని చూడండి, పక్షి ఒక చోట ఇలా కొమ్మ మీద కూర్చుంది అని అనుకుందాం. కొమ్మ మీద కూర్చున్నప్పుడు అది అక్కడ రెక్కలూపితే ఎగరదు, ముందు ఆ కొమ్మ మీద నుంచి అది పైకి లేవాలి, పైకి లేచిన తర్వాత రెక్కలు నాడించాలి. గెటింగ్ ద పాయింట్. అట్లానే రాకెట్ ఉన్నప్పుడు నేల మీద నుంచి కొంచెం పైకి లేవడానికి ఏదైతే ఫేజ్ ఉందో దాన్ని గ్రౌండ్ రోల్ ఫేజ్ లేదా టేక్ ఆఫ్ రోల్ ఫేజ్ అంటారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దాని వింగ్స్ పనిచేయడం స్టార్ట్ చేస్తాయి పక్షిలాగా. దానిని ఫ్లై ఆఫ్ జోన్ అని పిలుస్తారు. బికాస్ అది ఆల్రెడీ ఫ్లైకి వెళ్ళిపోయింది కదా లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత, అందుకని అనమాట. గెట్ ఇన్ ద పాయింట్. సో వీటిని కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ఫుల్గా ఇస్రో చేపట్టగలిగింది. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో ఏది ఏమైనా సరే ఇస్రో ఈజ్ అచీవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ స్టోన్. దట్స్ రియల్లీ గుడ్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్.
మరి ఇస్రో చేపట్టింది కదా, మరి ఇండియన్స్ అందరికీ దీని గురించి చెప్పాలి కదా. కోర్స్ నేను కొంచెం తెలుగులో మాట్లాడాను మీకు అర్థం అవడం కోసం, కాబట్టి మేబీ మిగిలిన భాష వచ్చిన వాళ్ళు ఎవరికైతే తెలుగు రాదో వాళ్ళకి అర్థం కాదు, మరి తెలుగు వాళ్ళైతే అర్థం చేసుకుంటారు కదా. మరి ఇంకెందుకు ఆలోచిస్తారు, ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ అవేర్నెస్ వస్తుంది అండ్ ఇస్రో చేపడుతున్న గొప్ప అంశాల గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలానే డోంట్ ఫర్గెట్ టు షేర్. అలానే ఎప్పటికప్పుడు ఇలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెలుసుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్కులు కొట్టేయాలి అని అనుకుంటే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే మరీ మంచిది. ఎందుకు, ఎప్పుడు మేము ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది కాబట్టి. సో ఆన్ దట్ నోట్, ఐ రియలీ హోప్ దట్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ అండ్ హ్యావ్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నాలెడ్జ్ డ్రీమ్. మనం మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.